హలో ఎవ్రీవన్. సో, ఈరోజు మనం ఎన్ఎల్ఎంలో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్‌లో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం ఈరోజు. సో, దట్ ఈస్ అబౌట్ స్ప్రింగ్స్. సో, స్ప్రింగ్స్ గురించి బేసిక్స్ లైక్ చిన్న చిన్న జేఈఈ మెయిన్స్ లెవెల్ క్వెషన్స్ మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని, సో, దాని తర్వాత క్వెషన్స్ చూద్దాం. సో, ఇలా సింబల్ స్ప్రింగ్‌ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట మనం. ఓకే. ఇక్కడ మెకానిక్స్‌లో క్వెషన్స్‌లో. సో, ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ద రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్స్ ఇన్ స్ప్రింగ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ డిఫార్మేషన్. సో, డిఫార్మేషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎయిదర్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఆర్ కంప్రెషన్ ఆఫ్ ద స్ప్రింగ్. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ వాట్? డిఫార్మేషన్. ఎయిదర్ ఎక్స్‌టెండ్ చేసినా లైక్ స్ప్రింగ్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్‌ని ఎక్స్‌టెండ్ చేసినా, లేదంటే లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్‌ని తగ్గించిన దట్ ఈస్ కంప్రెషన్ ఆర్ ఎక్స్‌టెన్షన్. సో, దోస్ థింగ్స్ ఆర్ లైక్ టుగెదర్ నోన్ యాస్ వాట్? డిఫార్మేషన్. సో, బేసికల్‌గా దాని లెంగ్త్‌ని ఆల్టర్ చేయడం అనమాట డిఫార్మేషన్ అంటే. సో, ఎప్పుడైతే ఆ స్ప్రింగ్‌ని డిఫార్మ్ చేస్తామో, అప్పుడు ఒక రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అయితుందంట. ఎలా? ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ డిఫార్మేషన్. అంటే నువ్వు ఎటైతే డిఫార్మేషన్ చేసావో, ఎటైతే దాని లెంగ్త్‌ని ఆల్టర్ చేసావో, దానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకి ఫోర్స్ అనేది వస్తుందంట. ఓకే. సో, అట్ ఎనీ ఇన్‌స్టంట్ ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ మాగ్నిట్యూడ్ ఆఫ్ రీస్టోరింగ్ ఫోర్స్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద డిఫార్మేషన్. అంటే ఇక్కడేం చెప్తున్నారు? సో, ఏదైతే ఆ రీస్టోరింగ్ ఫోర్స్ వస్తదని చెప్పి అబ్జర్వ్ చేశారో, ఇంకొకటి కూడా లైక్ ఎక్స్‌పెరిమెంట్స్ చేసి అబ్జర్వ్ చేశారు. ఏంటంటే, ఏదైతే ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఉందో స్ప్రింగ్ ఫోర్స్ దట్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద వాట్? మాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నా. డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద డిఫార్మేషన్. దట్ ఈస్ ఎయిదర్ ఎక్స్‌టెన్షన్ ఆర్ కంప్రెషన్. సో, ఇక్కడ మైనస్ సైన్ ఎందుకుందంటే ఆల్రెడీ ఫస్ట్ పాయింట్‌లో మనం ఏం చూసాం? అపోజ్ చేస్తుందని చెప్పాం కదా! అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద లైక్ అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ దిస్ వన్ డిఫార్మేషన్. సో, అందుకే ఈ మైనస్ సైన్ అండ్ మాగ్నిట్యూడ్ వాస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. సో, ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసి ఒక కాన్స్టెంట్ పెడుతున్నా ఇక్కడ కే. సో, ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంటే మనకేంటి సార్ అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇక్కడ వాడాం కదా! దాని పేరేంటి? స్ప్రింగ్ కాన్స్టెంట్. సో, ఒకవేళ స్ప్రింగ్‌ని నేను ఎక్స్‌టెండ్ చేశాననుకో, సో, మనం టెన్షన్ గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్ చూసాం. టెన్షన్ ఎన్ఎల్ఎం బేసిక్స్‌లో. టెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ పుల్లింగ్ ఫోర్స్. అండ్ నార్మల్ ఫోర్స్ గురించి కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసాం. నార్మల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పుషింగ్ ఇన్ నేచర్. టెన్షన్ వచ్చి పుల్లింగ్, నార్మల్ ఫోర్స్ ఏంటి వచ్చి పుషింగ్. కానీ స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఇట్ కెన్ హ్యావ్ బోత్ ద బిహేవియర్స్. దానికి 2 బిహేవియర్స్ ఉండగలవు. ఎలా సార్ అంటే స్ప్రింగ్‌ని ఒకవేళ ఎక్స్‌టెండ్ చేసామనుకో, అది బ్యాక్ నేచురల్ లెంగ్త్‌కి రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ ఎఫ్ఎస్ ఈజ్ పుల్లింగ్ ఇన్ నేచర్. పుల్ చేయడానికి ట్రై చేస్తదనమాట. ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని. ఎవరైతే ఎక్స్టెండ్ చేశారో దాన్ని. అలానే స్ప్రింగ్‌ని కంప్రెస్ చేశామనుకో, నేచురల్ లెంత్ నుంచి తగ్గించాం కదా! మళ్ళా నేచురల్ లెంత్ ఎళ్ళడానికి ఏం ట్రై చేస్తది? పుష్ చేయడానికి ట్రై చేస్తదనమాట. సో, అందుకే ఎఫ్ఎస్ ఈజ్ వాట్? పుషింగ్ ఇన్ నేచర్. సో, స్ప్రింగ్ ఫోర్స్ స్పెషాలిటీ ఏంట్రా అంటే, ఇట్ క్యాన్ బి బోత్ పుల్లింగ్ యాస్ వెల్ యాస్ వాట్? పుషింగ్ ఇన్ నేచర్. డిపెండింగ్ ఆన్ ద వాట్? డిఫార్మేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇట్ క్యాన్ ఎగ్జిబిట్ బోత్ ద బిహేవియర్స్ ఆఫ్ పుషింగ్ యాస్ వెల్ యాస్ వాట్? పుల్లింగ్. అన్‌లైక్ టెన్షన్, okay, a string, tension a string, it can only pull. It can only what? Pull. సో, అదే పుల్లింగ్ ఫోర్స్ మాత్రమే ఉంటది టెన్షన్ వల్ల. అండ్ నార్మల్ ఫోర్స్ వల్ల, కాంటాక్ట్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ వల్ల నీకొచ్చేది ఏముంటుంది? ఓన్లీ పుషింగ్ ఇన్ నేచర్. ఓకే. సో, ఇన్ ఎన్ ఐడియల్ స్ప్రింగ్, ద ఫోర్స్ త్రూఅవుట్ ద స్ప్రింగ్ విల్ బి సేమ్. సో, సిమిలర్ టు ద స్ట్రింగ్. మనం స్ట్రింగ్స్‌లో ఏదైతే చూసామో ఐడియల్ స్ట్రింగ్స్‌లో టెన్షన్ త్రూఅవుట్ సేమ్ అని చెప్పి తీసుకుంటాం కదా! అలానే ఇన్ ఎన్ ఐడియల్ స్ప్రింగ్ విల్ అస్యూమ్ దట్ ద ఫోర్స్ త్రూఅవుట్ ద స్ప్రింగ్ విల్ బి వాట్? సేమ్. త్రూఅవుట్ ద స్ప్రింగ్ ఒకటే ఫోర్స్ ఉందని చెప్పి తీసుకుంటాం అనమాట. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ స్ప్రింగ్ ఫోర్స్, నేచర్ ఆఫ్ స్ప్రింగ్ ఫోర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఇప్పుడు ఒకవేళ స్ప్రింగ్స్‌ని సిరీస్‌లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? స్ప్రింగ్స్‌ని సిరీస్‌లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు దీన్ని మొత్తాన్ని తీసి ఒకటే స్ప్రింగ్ పెడదాం అనుకుంటున్నా. ఈ 2 స్ప్రింగ్స్‌ని తీసుకొని. ఈక్వివాలెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ నేను నీకు రూ. 250 నోట్స్ ఇచ్చాననుకో, రిటర్న్ నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తాను? లైక్ ఒక రూ. 100 నోట్ కానీ, లేదంటే రూ. 520 నోట్స్ కానీ, అంటే ఈక్వివాలెంట్ థింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సేమ్ ఎఫెక్ట్ ఉండాలనమాట దానికి, దీనికి. నేనక్కడ లైక్ ఫైనాన్షియల్ విధంగా చెప్పాను. అలానే ఇక్కడ ఫిజిక్స్‌లో ఏదైనా ఎఫెక్ట్ ఉందంటే, ఈక్వివాలెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఇదేదైతే ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుందో, అదే ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ మనం సింప్లిసిటీ కోసం మల్టిపుల్ స్ప్రింగ్స్‌ని మనం ఏం చేస్తున్నాం? ఒక స్ప్రింగ్‌లో కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్ప్రింగ్స్ సిరీస్‌లో ఉంటే ఏమైతే చూద్దాం. ఇఫ్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ సిరీస్ ద ఫోర్స్ విల్ బి సేమ్. సో, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఇంపార్టెంట్ థింగ్. స్ప్రింగ్స్ అనేవి సిరీస్‌లో ఉంటే, ఇవి ఒక స్ట్రింగ్ లాగా ఉన్నాయి కదా! ఒక సింగిల్ స్ట్రింగ్ లాగా.
సో ఇన్ ఐడియల్ స్ప్రింగ్ వీ నో దట్ త్రూ అవుట్ టెన్షన్ ఈజ్ సేమ్. అలానే ఐడియల్ స్ప్రింగ్లో త్రూ అవుట్ ఫోర్స్ ఈజ్ సేమ్ అని చెప్పాను కదా. అంటే త్రూ అవుట్ ఇది ఫోర్స్ ఒకటే ఉంటుంది, ఇది కూడా త్రూ అవుట్ ఫోర్స్ ఒకటే ఉంటుంది, రెండింటికి జంక్షన్ ఒకటే కదా ఉంది. అంటే త్రూ అవుట్ ద ఫోర్స్ షుడ్ బి వాట్ సేమ్. అంటే రెండు స్ప్రింగ్స్ని సిరీస్లో పెడితే ఫోర్స్ విల్ బి వాట్ సేమ్. అండ్ ఈక్వివలెంట్ మీన్స్ వాట్ సేమ్ ఎఫెక్ట్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్, సేమ్ ఎఫెక్టే ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో ఇది ఈక్వివలెంట్ కనుక్కోవడం కోసం నేను ఒక లైక్ థింగ్ చేశాను. ఇక్కడ ఏం చేశానంటే దీన్ని ఒక ఎఫ్ ఫోర్స్ అప్లై చేసి పుల్ చేశా. నేను ఎప్పుడైతే ఎఫ్ ఫోర్స్తో పుల్ చేశానో త్రూ అవుట్ దిస్ స్ప్రింగ్ ఫోర్స్ ఎంత ఉంటుంది, ఎఫ్ఏ ఉంటుంది అనమాట. సో లెట్స్ ఏ ఇందులో ఈ K1 స్ప్రింగ్లో ఎక్స్టెన్షన్ X1 అనుకుందాం, K2 స్ప్రింగ్లో ఎక్స్టెన్షన్ ఎంత అనుకుంటానంటే X2 అనుకుంటా. అప్పుడు ఇందులో ఫోర్స్ని ఏమని రాయొచ్చు, ఇందులో స్ప్రింగ్ ఫోర్స్ని K1X1 అని రాయొచ్చు మ్యాగ్నిట్యూడ్. అండ్ ఇందులో స్ప్రింగ్ ఫోర్స్ని ఏమని రాయొచ్చు, రెండిటికి ఎఫ్ఏ ఉండాలి. ఎఫ్ ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, స్ప్రింగ్ సిరీస్లో ఉండాలి అంటే లైక్ ఫోర్స్ మస్ట్ బి వాట్ సేమ్. సో రెండిటికి ఎఫ్ఏ ఉంటుంది. సో ఎఫ్ ఈక్వల్ టు K1X1 అండ్ ఎఫ్ ఈక్వల్ టు వాట్ K2X2. ఓకే, ఫ్రమ్ హియర్ X1 ఈక్వల్ టు ఎంత వచ్చింది, F/K1, X2 ఈక్వల్ టు ఎంత వచ్చింది, F/K2. ఇప్పుడు ఈ ఈక్వలెంట్‌కి ఉండే పని, సో ఇక్కడ నుంచి డెల్టా ఎక్స్ టోటల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ పాయింట్ P చూసా. ఈ P ఎంత ఎక్స్టెండ్ అయింది, దీంట్లో ఎక్స్టెన్షన్ X1 అని చెప్పి తీసుకున్నా, దీంట్లో ఎక్స్టెన్షన్ X2 అని చెప్పి తీసుకున్నా. సో టోటల్ ఈ P కిందకి ఎంత వెళ్తుంది, సో డెల్టా ఎక్స్ వెళ్తుంది అనుకుంటే ఇట్స్ నథింగ్ బట్ వాట్ X1 ప్లస్ X2. సో అంటే ఈ పాయింట్ P F/K1 ప్లస్ F/K2 కిందకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని రీప్లేస్ చేసి ఒక K ఈక్వలెంట్ స్ప్రింగ్ పెట్టాను కదా ఇక్కడ, పెట్టి ఇప్పుడు కూడా అదే ఫోర్స్ ఎఫ్ అప్లై చేశాను. సో ఈక్వలెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఈ పాయింట్ P ఇందాక ఎంతైతే డిస్ప్లేస్మెంట్ వెళ్ళిందో ఇప్పుడు కూడా అంతే డిస్ప్లేస్ అవ్వాలి కిందకి. సో మళ్ళీ ఇక్కడ కూడా ఒక స్ప్రింగ్ ఉంది కాబట్టి F ఈక్వల్ టు KX వేసాను. కానీ ఇప్పుడు మన K ఏంటి ఇక్కడ కూర్చోండి, F ఈక్వల్ టు KX వేసాను. ఇక్కడ మన K ఏంటి ఇక్కడ, K ఈక్వలెంట్ ఇక్కడ. సో K ఈక్వలెంట్ ఇంటూ డెల్టా ఎక్స్, ఇందాక డెల్టా ఎక్సే ఉండాలి, సేమ్ డెల్టా ఎక్స్. సో అప్పుడు ఇక్కడ డెల్టా ఎక్స్ ఇందాక వచ్చింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫ్రమ్ హియర్ విల్ గెట్ 1/K ఈక్వలెంట్ ఈక్వల్ టు వాట్ 1/K1 ప్లస్ 1/K2. Okay, so from here we'll get 1/K equivalent as what, by simplifying we'll get 1/K equivalent as 1/K1 plus 1/K2. ఓకే, సో ఇది నేను 2 థింగ్స్కి డిరైవ్ చేశాను, కానీ ఇలా సిరీస్లో ఎన్ని స్ప్రింగ్స్ ఉన్నా సరే ఇదే ఫార్ములా అనమాట. సో 1/K ఈక్వలెంట్ ఈక్వల్ టు సిగ్మా, సిగ్మా అంటే లైక్ సమ్మేషన్ రైట్, సమ్మేషన్ 1/KI వేర్ ఐ రన్నింగ్ ఫ్రమ్ వేర్ టు వేర్ 1 to n, n స్ప్రింగ్స్ ఉన్నా సరే ఇదే ఫార్ములాని డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే సార్. సో నెక్స్ట్ ఏంటి, స్ప్రింగ్స్ ఇన్ ప్యారలల్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, స్ప్రింగ్స్ ఇన్ ప్యారలల్. ఇప్పుడు స్ప్రింగ్ సిరీస్లో ఉంటే K ఈక్వలెంట్ ఎలా కనుక్కున్నాం మాకు అర్థమైపోయింది. 1/K ఈక్వలెంట్ ఈక్వల్ టు వాట్ సార్, సిగ్మా 1/KI. సో దట్ మీన్స్ 1/K1 ప్లస్ 1/K2 ప్లస్ సో ఆన్, ఎన్ని స్ప్రింగ్స్ ఉంటే అన్ని. ఇప్పుడు స్ప్రింగ్స్ ప్యారలల్లో ఉంటే దీన్ని కూడా రీప్లేస్ చేసి నేను ఒక స్ప్రింగ్తోనే లైక్ రీప్లేస్ చేయాలనుకుంటున్నా, ఒకే ఒక స్ప్రింగ్తో. ఓకే, సో ఇలా చేసే ప్రాసెస్లో ఒక స్ప్రింగ్తో రీప్లేస్ చేసే ప్రాసెస్లో మళ్ళీ ఇప్పుడు పాయింట్స్ చూద్దాం, స్ప్రింగ్స్ ప్యారలల్లో ఉంటే కండిషన్ ఏంటని. ఇఫ్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ ప్యారలల్ దెన్ ద డిఫార్మేషన్ మస్ట్ బి సేమ్. చూడండి, ఇప్పుడు రెండు స్ప్రింగ్స్ని ఒక ప్లాట్ఫామ్కి ఇలా అటాచ్ చేశాను అనుకోండి, ఇది ఎఫ్ ఫోర్స్తో కిందకి లాగితే, ఓకే ఇది ఎఫ్ ఫోర్స్తో కానీ ఒకవేళ కిందకి లాగితే, సో ఈ స్ప్రింగ్లో ఎక్స్టెన్షన్ ఎంత వచ్చిందో ఈ స్ప్రింగ్లో కూడా అంతే ఎక్స్టెన్షన్ ఉండాలి, అప్పుడే ఈ ప్లాట్ఫామ్ ఇలా ప్యారలల్గా కిందకు మూవ్ అవుతుంది. సో వెన్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ ప్యారలల్ the condition that we'll be taking is what, the extension both the springs will be what same. ఓకే, సో నేను ఇప్పుడు ఒక ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తే ఈ స్ప్రింగ్ ఫోర్స్ ఏమో FS1 అనుకుందాం, ఫోర్స్ డ్యూ టు స్ప్రింగ్ 1, ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి స్ప్రింగ్ ఏం చేస్తుంది, ఈ ప్లాట్ఫామ్ని పుల్ చేస్తుంది, అంతే కదా. దీని కిందకి లాగాను దీన్ని అంటే స్ప్రింగ్ ఎక్స్టెండ్ అయింది. సో స్ప్రింగ్ ఏం చేయడానికి ట్రై చేస్తుంది, న్యాచురల్ లెంత్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా, అందుకే నువ్వు వెనక్కి వచ్చాయని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ని ఏం చేస్తుంది, బ్యాక్ లాగుతుంది అనమాట, ఎక్స్టెన్షన్ చేయడానికి ట్రై చేసాం కాబట్టి ఎక్స్టర్నల్ ఫోర్స్తో. సో ఇప్పుడు ఇది లైక్ మాస్లెస్ ప్లాట్ఫామ్. సో మాస్లెస్ ప్లాట్ఫామ్ కాబట్టి నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంత ఉండాలి దీనిపైన, 0 ఉండాలి కాబట్టి. సో ఇది స్ప్రింగ్ 1 వల్ల FS1 ఫోర్స్ అనుకున్నా, స్ప్రింగ్ 2 వల్ల FS2 ఫోర్స్ అనుకున్నా, సో F మస్ట్ బి ఈక్వల్ టు వాట్ FS1 ప్లస్ FS2. అప్పుడే ఇది లైక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఈక్విలిబ్రియం, ఇట్స్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం, బేసికలీ ఇట్స్ లైక్ మాస్లెస్. సో నెట్ ఫోర్స్ మస్ట్ బి వాట్ 0. సో F ఈక్వల్ టు, ఇది లెట్స్ సే ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది అనుకుందాం. ఓకే, ఎంత ఎక్స్టెన్షన్ చేశాను ఎక్స్, అప్పుడు ఇందులో ఫోర్స్ ఎంత అవుతుంది K1X, ఇందులో ఫోర్స్ ఎంత అవుతుంది K2X.
సో దేర్ఫోర్ నాకు ఎంత వచ్చింది, ఎఫ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 ఇంటూ ఎక్స్ అని వచ్చింది ఇక్కడ దీని నుంచి. ఓకే, దీని నుంచి ఎఫ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 ఇంటూ ఎక్స్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇది K ఈక్వలెంట్ ఉంది కదా, మళ్ళా అంతే ఫోర్స్ అప్లై చేసి ఎక్స్ డిస్ప్లేస్ చేస్తా. అంతే ఫోర్స్ అప్లై చేశాను, ఎక్స్ డిస్ప్లేస్ చేశాను. ఇప్పుడు పైకి ఏముంటుంది, ఇప్పుడు కూడా పైకి స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది కదా, ఇలా పైకి. ఓకే, ఇక్కడ పైకి స్ప్రింగ్ ఫోర్స్ ఎఫ్ ఉంటుంది కదా, ఎఫ్ఎస్ ఉంటుంది కదా. సో దట్ మీన్స్ అగైన్ దిస్ ఎఫ్ మస్ట్ బి ఈక్వల్ టు వాట్, ఎఫ్ఎస్. సో ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ అంటే ఇప్పుడు K ఈక్వలెంట్ ఇంటూ అదే డిస్ప్లేస్మెంట్ ఎక్స్, అదే ఎక్స్టెన్షన్ ఎక్స్. ఓకే, సో దేర్ ఫోర్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎఫ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 ఇంటూ ఎంత అని వచ్చింది, ఎఫ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 ఇంటూ ఎక్స్ అని వచ్చింది, ఇది ఎక్స్. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 ఇంటూ ఎక్స్. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి K ఈక్వలెంట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, K equivalent will be equal to what, K1 plus K2. So that means when springs are in parallel, the K equivalent will be given as what, simply the summation, right? So I hope it is clear. So springs parallel lo unte okay conditions enti and K equivalent enti, spring series lo unte conditions enti and K equivalent enti. Okay, so very very basic and important kuda manaki. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్స్ అర్థం చేసుకున్నాం కాన్సెప్ట్. ఇప్పుడు వీటిపైన కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, లైక్ బేసిక్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ బిల్డప్ చేసుకోవడం కోసం. సో లెట్స్ సే ఇలా నా దగ్గర ఒక 2 kg బ్లాక్, 3 kg బ్లాక్ ఉంది. న్యాచురల్ లెంత్, ఎన్ఎల్ అంటే ఇక్కడ న్యాచురల్ లెంత్ వచ్చి 5 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. న్యాచురల్ లెంత్, లెట్స్ సే న్యాచురల్ లెంత్ ఈజ్ వాట్, 5 సెంటీమీటర్స్. అండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు 100 న్యూటన్ పర్ మీటర్ అని ఇచ్చాను. ఇప్పుడు ఫైండ్ ద ఫోర్స్ ఆన్ బోత్ ద బ్లాక్స్ ఫర్ ద గివెన్ కేసెస్. ఇక్కడ 2 కేసెస్ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ. సో ఆ 2 కేసెస్‌లో ఏమంటున్నాను నేను, ఫైండ్ ద ఫోర్స్ ఆన్ బోత్ ద బ్లాక్స్. స్ప్రింగ్ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నా బేసికల్‌గా. ఇప్పుడు కేస్ 1లో ఏం చేశానంటే, ఏ బ్లాక్‌ని రైట్ సైడ్ 1 సెంటీమీటర్ పుష్ చేశాను. బి బ్లాక్‌ని లెఫ్ట్ సైడ్ 2 సెంటీమీటర్స్ పుష్ చేశాను. దట్ మీన్స్ ఇండైరెక్ట్‌గా ఇందాక లెంత్ 5 సెంటీమీటర్స్ ఉండేది కదా న్యాచురల్ లెంత్. ఇప్పుడు ఇది 2, ఇది 1 పుష్ చేస్తావు కదా, అంటే టోటల్‌గా 3 పుష్ చేస్తావు. అంటే ఇప్పుడు లెంత్ ఎంత ఉంటుంది, లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ ఎంత ఉంటుంది, 2 సెంటీమీటర్స్. అంటే ఇందాక 5 ఉండేది, ఇప్పుడు 2 అయింది. అంటే దాని కంప్రెషన్, స్ప్రింగ్‌లో కంప్రెషన్ ఎంత ఉంది, 3 సెంటీమీటర్స్ ఉందంట. 3 సెంటీమీటర్స్ ఉందన్నమాట కంప్రెషన్. సో ఎప్పుడైతే కంప్రెషన్ ఉందో, నేచర్ ఆఫ్ స్ప్రింగ్ ఫోర్స్ ఏమవుతుంది, పుష్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, స్ప్రింగ్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ అప్పుడైనా, కంప్రెషన్ అప్పుడైనా మాగ్నిట్యూడ్ ఎఫ్ ఈక్వల్ టు K డెల్టా ఎక్స్ అని రాసి, నేచర్ ఆఫ్ ఫోర్స్ ఐ మీన్ డైరెక్షన్ ఎటువైపు ఉందో మనం దేన్ని బట్టి చెప్తాం, అది ఎక్స్టెండ్ అయిందో కంప్రెస్ అయిందో దాన్ని బట్టి చెప్తాం అనమాట. ఇప్పుడు కంప్రెస్ అయింది కాబట్టి ఈ 2 బ్లాక్స్‌ని ఏం చేస్తది ఈ స్ప్రింగ్, తోసి లైక్ పుష్ చేసి న్యాచురల్ లెంత్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తదనమాట. అంటే ఈ బ్లాక్ మీద లెఫ్ట్ సైడ్, ఈ బ్లాక్ మీద ఎటువైపు వెళ్తుంది, రైట్ సైడ్. అండ్ ఆ ఫోర్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, K ఆల్రెడీ ఇచ్చాను. డెల్టా ఎక్స్ మనకొచ్చింది కదా, 3 సెంటీమీటర్స్ కాబట్టి యూనిట్స్ మార్చుకుంటే 3 × 10⁻². దట్ మీన్స్ ద ఫోర్స్ దట్ వీ హావ్ గాట్ ఈస్ వాట్, సో ద ఫోర్స్ దట్ వీ హావ్ గాట్ హియర్ ఈస్ 3 న్యూటన్స్. అంటే ఇక్కడ 3 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ 2 బ్లాక్స్ మీద పుష్ చేస్తుందనమాట, 2 బ్లాక్స్‌ని కూడా. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేశాను, ఏ బ్లాక్‌ని రైట్ సైడ్ 1 సెంటీమీటర్ మూవ్ చేశాను. అండ్ ఇక్కడ బి బ్లాక్‌ని రైట్ సైడ్ 2 సెంటీమీటర్స్ మూవ్ చేశాను. అంటే ఎఫెక్టివ్‌గా ఏమైనట్టు, ఏని 1 కదిపా, బిని ఎంత కదిపాను, బినొచ్చి 2 కదిపా. సో అంటే ఎఫెక్టివ్‌గా ఎంత అయినట్టు, లెంత్ పెంచినట్టు ఎఫెక్టివ్‌గా. ఓకే, సో ఎఫెక్టివ్‌గా ఎంత, 1 సెంటీమీటర్ పెంచినట్టు కాబట్టి ఇందాక 5 ఉండే లెంత్ కాస్త ఇప్పుడు ఎంత అయింది, 6 సెంటీమీటర్స్ అయింది స్ప్రింగ్ లెంత్. అంటే న్యాచురల్ లెంత్ 5 సెంటీమీటర్స్, ఇప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు 6 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే లైక్ డెల్టా ఎక్స్ ఏంటి ఇక్కడ, లైక్ వాట్ ఆర్ డిఫర్మేషన్ ఈస్ 1 సెంటీమీటర్ అండ్ దట్ ఈస్ వాట్, ఎక్స్టెన్షన్. అంటే ఇప్పుడు స్ప్రింగ్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఏం చేస్తది, పుల్ చేయడానికి ట్రై చేస్తది. న్యాచురల్ లెంత్, స్ప్రింగ్ ఎప్పుడు న్యాచురల్ లెంత్‌లో ఉండడానికి ట్రై చేస్తది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసాం కాబట్టి అది పుల్ చేస్తది. అంటే ఈ 2 ఆబ్జెక్ట్స్‌ని ఏం చేస్తది సార్ అంటే, పుల్ చేస్తదనమాట బ్యాక్‌కి. 2 ఆబ్జెక్ట్స్‌ని ఏం చేస్తది, పుల్ చేస్తది. ఎంత ఫోర్స్‌తో, మాగ్నిట్యూడ్ ఏం K డెల్టా ఎక్స్. K వాల్యూ తెలుసు, x delta x 1 centimeter అంటే 1 × 10⁻². So here we got F equal to what, 1 Newton we have got, right? So ఈ 1 Newton ఏంటి, 2 బ్లాక్స్ మీద పుల్లింగ్ ఫోర్స్. ఎలా చెప్తున్నారు సార్ పుల్లింగ్ ఫోర్స్ అని, బికాస్ హియర్ ద డిఫార్మేషన్ ఇస్ వాట్, ఎక్స్టెన్షన్. సో స్ప్రింగ్ గాట్ ఎక్స్టెండెడ్, సో ఇట్ విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు ఇట్స్ వాట్, ఇట్ విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు ఇట్స్ న్యాచురల్ లెంత్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ ప్రిటీ మచ్ క్లియర్. అలానే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇలా ఒక రింగ్ తీసుకున్నా ఇక్కడ, ఇలా ఒక రింగ్ తీసుకొని
న్యాచురల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ 0 అని ఇచ్చాను. ఓకే. దట్స్ ఐడియల్ కండిషన్. న్యాచురల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ 0 అని ఇచ్చి, స్ప్రింగ్ కాన్స్టెంట్ కూడా మీకు ఇచ్చేసాను. స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాను అంటే, స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఐ హావ్ గివెన్ ఇట్ యాస్ వాట్? mg/√2r. ఫైండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బీడ్ అని అడుగుతున్నాడు. యాక్చువల్‌గా ఎండ్ ఫిక్స్ ఇక్కడ బీడ్ ఉందన్నమాట మనకి. ఈ పాయింట్ దగ్గర మనకు ఒక బీడ్ ఉంది. బీడ్ ఈజ్ లైక్ వాట్? ఫ్రీ టు మూవ్. ఇప్పుడు దాని మీద మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసామనుకోండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి? ఇదిగోండి. ఇది ఆల్రెడీ ఇది 45 డిగ్రీస్ అవుతుంది ఇది. ఎందుకంటే ఇది ఆర్ కాబట్టి ఇది 45 అవి. ఇటువైపు ఏముంటుంది సార్? స్ప్రింగ్ ఫోర్స్ ఎఫ్ఎస్ ఉంటుంది. అదే ఇక్కడ చూపించాను. అండ్ ఇంకేముంటుంది మనకి డౌన్వర్డ్? డౌన్వర్డ్ విల్ హ్యావ్ వాట్? ఎంజీ. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ లైక్ యాజ్ ఇట్ క్యాన్ గో ఇన్ దిస్ డైరెక్షన్ బికాజ్ ఇట్ గాట్ కన్స్ట్రైన్డ్ బై ద వైర్. సో ఈ డైరెక్షన్లో మనకి ఏముంటుంది? నార్మల్ ఫోర్స్ ఉంటుంది. చూడండి రైట్ సైడ్ నార్మల్, కిందకి ఏంటి? ఎంజీ. అండ్ స్ప్రింగ్ ఫోర్స్ ఇలా ఉంది కదా మనకి, స్ప్రింగ్ ఫోర్స్ ఎఫ్ఎస్. ఓకే. సో పార్డన్ మీ. సో హియర్ ఇక్కడ ఈ థింగ్స్ లేవు. ఓకే. సో ఇవి పట్టించుకోవద్దు ఇవి. సో ఇప్పుడు చెప్పినట్టు ఎంజీ ఏముంది? కిందకుంది. ఎన్ ఏమో ఇటువైపు ఉంది. ఎఫ్ఎస్ స్ప్రింగ్ ఫోర్స్ ఇటువైపు ఉంది కదా. స్ప్రింగ్ ఫోర్స్ని ఇప్పుడు ఇటువైపు ఒక కాంపోనెంట్, ఇటువైపు కాంపోనెంట్ తీశాను. సో ఆబ్వియస్లీ వి నో దట్ ద బీడ్ కెనాట్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. అటువైపు ఇటువైపు వెళ్ళలేదు. ఎందుకంటే ఆబ్వియస్గా ఇది కన్స్ట్రైంట్. ఇక్కడ వైర్ ఫ్రేమ్ ఉంది కదా. ఈ ఫ్రేమ్ నుంచి మ్యాజిక్ లాగా దీని నుంచి బయటకు వచ్చేయడాలు అవి ఇటువైపు కానీ ఇటువైపు వచ్చేయడం కానీ అవ్వవు. నువ్వు ఇటువైపు ఎంత ఫోర్స్ ఇచ్చినా సరే ఏముంటుంది? నార్మల్ ఫోర్సు. నేను ఉన్నా అంటది అది. నీ ఇష్టం, నువ్వు ఎంత ఇచ్చుకో. ఓకే. సో ఇట్ లైక్ అన్లెస్ ఇట్స్ నాట్ లైక్ గోయింగ్ బియాండ్ ఇట్స్ బ్రేకింగ్ స్ట్రెంత్. ఓకే. సో నార్మల్ ఫోర్స్ అనేది చూసుకుంటుంది అనమాట నువ్వు ఎంత ఇచ్చినా సరే. సో అంటే ఈ డైరెక్షన్లో సింపుల్గా ఎఫ్ఎస్ కాస్ 45 ఈక్వల్ టు ఎంత అయిపోతుంది? ఎన్ అయిపోతుంది. ఎందుకంటే అలాంగ్ నార్మల్ డైరెక్షన్ నెట్ ఫోర్స్ మస్ట్ బి వాట్? 0. ఈ డైరెక్షన్లో వెళ్ళలేదు. ఒకవేళ బీడ్ వెళ్తే ఓన్లీ ఎటువైపు వెళ్ళగలదు? ఓన్లీ టాంజెన్షియల్గానే వెళ్ళగలదు. సో దట్ మీన్స్ అలాంగ్ టాంజెన్షియల్ ఐ యూజ్ న్యూటన్ సెకండ్ లా. ఏంటి న్యూటన్ సెకండ్ లా? నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ. ఎవరెవరు ఉన్నారు సార్ నెట్ ఫోర్స్? ఎంజీ ఒకటి ఉంది. అండ్ ఎఫ్ఎస్ కాంపోనెంట్ కూడా ఉంది. ఎఫ్ఎస్ కాంపోనెంట్ ఎంత సార్? ఎఫ్ఎస్ ఎలా వస్తుంది మనకి? కే ఆల్రెడీ ఇచ్చాడు కదా. అండ్ ఎక్స్టెన్షన్. ఓకే. ఇది ఇంపార్టెంట్. స్ప్రింగ్ ఫోర్స్ ఇక్కడ ఇక్కడ రాస్తాను చూడండి. స్ప్రింగ్ ఫోర్స్. సార్ వాట్ ఈస్ స్ప్రింగ్ ఫోర్స్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు కే ఆల్రెడీ ఇచ్చాడు కదా. mg/√2r ఇచ్చాడు. అండ్ ఎక్స్టెన్షన్ ఎంత చెప్పండి? ఎక్స్టెన్షన్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి? సార్ ఎక్స్టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒరిజినల్ లెంత్ 0 అని చెప్పాడు కదా. ఒరిజినల్ లెంత్ 0 అని చెప్పాడు. అండ్ ఈ లెంత్ ఎంత ఉంటుంది? ఇది ఆర్ అయితే √2r కదా ఉంటుంది. సో అది ఆర్ అయితే √2r ఉంటుంది. సో అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు స్ప్రింగ్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సార్? స్ప్రింగ్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంజీ వచ్చింది అనమాట. స్ప్రింగ్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఎంజీ వచ్చింది. సో నీకు స్ప్రింగ్ ఫోర్స్ ఎంజీ వచ్చింది. సో కిందకి ఇప్పుడు నెట్ ఫోర్స్ ఎంత? ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్ కాస్ 45. సారీ ఎఫ్ఎస్ సైన్ 45. ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్ సైన్ 45 అంటే ఎంత? 1/√2. సో అందుకే ఎంజీ ప్లస్ mg/√2 ఈక్వల్ టు ఎంఏ. సో దేర్ ఫోర్ యాక్సలరేషన్ దట్ వీ హవ్ గాట్ ఈజ్ వాట్? జీ ఇంటూ 1 + 1/√2. అంటే ఇప్పుడు మన బీడ్కి ఇంత యాక్సలరేషన్ ఉందన్నమాట. ఏ డైరెక్షన్లో ఉంటుంది? టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంటుంది. నార్మల్ డైరెక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మూవ్ అవ్వలేదు. సరే నీకు ఎంత ఫోర్స్ కావాలన్నా సరే అది ఎవరు చూసుకుంటారు? అది మనకి నార్మల్ ఫోర్స్ అనేది చూసుకుంటుంది అనమాట. ఓకే. సో ఐ హోప్ దీస్ 2 questions are pretty much clear for you guys. So to understand the basic about how a spring force how spring force will behave, okay, or like how to tackle with the spring force. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి పుల్లింగ్ ఫోర్స్, ఇక్కడ కంప్రెషన్ అయింది కాబట్టి పుషింగ్ ఫోర్స్, ఇక్కడ ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి పుల్లింగ్ ఫోర్స్. అలా మనం డిఫార్మేషన్ బట్టి నేచర్ ఆఫ్ ఫోర్స్ అనేది చెప్పవచ్చు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం కోసం నేను ఇంకొక 2 నోట్ పాయింట్స్ చెప్తున్నా. సో స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ నాన్ ఇంపల్సివ్ ఇన్ నేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ వాట్ సార్? స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ నాన్ ఇంపల్సివ్ ఇన్ నేచర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ మీన్స్ జస్ట్ బిఫోర్ అండ్ జస్ట్ ఆఫ్టర్ ఎనీ యాక్షన్ ఇట్ వోంట్ చేంజ్. నాన్ ఇంపల్సివ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, ఏదన్నా ఒక యాక్షన్ జస్ట్ బిఫోర్ జస్ట్ ఆఫ్టర్ అని అడుగుతున్నారు అనుకోండి, ఆ విత్ ఇన్ అ షార్ట్ డ్యూరేషన్ ఆర్ షార్ట్ టైంలో మనం ఏమని చెప్పి తీసుకోవచ్చు అంటే లైక్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద వాట్? స్ప్రింగ్ ఫోర్స్. రీజన్ ఏంటంటే స్ప్రింగ్ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? కే ఇంటూ డెల్టా ఎక్స్ కదా, డిఫార్మేషన్ మీద. కానీ ఆ డిఫార్మేషన్ డెల్టా ఎక్స్ చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం పడుతుంది కాబట్టి విత్ ఇన్ స్మాల్ dt టైమ్ విల్ అజ్యూమ్ దట్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ వాట్? స్ప్రింగ్ ఫోర్స్. దట్స్ వై విల్ కాల్ ఇట్ యాజ్ ఎ స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ అ వాట్? నాన్ ఇంపల్సివ్ ఇన్ నేచర్.
That means just before and just after any action, the spring force should remain same. సో అండ్ స్ట్రింగ్ అండ్ నార్మల్ ఫోర్స్ ఆర్ ఇంపల్సివ్ ఇన్ నేచర్. అంటే కంప్లీట్గా ఇంపల్సివ్ అని చెప్పలేము, ఆర్ కాదు, లైక్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇది కన్ఫామ్గా అని చెప్పలేము. ఇఫ్ రిక్వైర్డ్ దే విల్ బి ఇంపల్సివ్. If the case is not supporting it, they will be just non-impulsive in nature. So ఇది string force and normal force అనేవి case dependent, but whereas spring force, irrespective of whatever might be the situation, it will be always what, non-impulsive in nature. సో ఇప్పుడు ఈ నోట్ పాయింట్ ఎందుకు చెప్పామంటే, సో మనకి లైక్ జేఈ మెయిన్స్లో అవి లైక్ ఈ క్వశ్చన్స్ ఇస్తారు, వీటి మీద ఈ పాయింట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు మీరు సపోజ్ ఇలా ఒక సపోర్ట్ ఇలా తీసుకొని దానికి ఒక 5 kg హ్యాంగ్ చేసి దానిపైన ఒక 1 kg బ్లాక్ పెట్టాను. ఇప్పుడు ఈ 1 kg బ్లాక్ని ఎవడో ఇలా తోసాడు కిందకి. తోసేస్తే జస్ట్ బిఫోర్, అంటే ఇది కిందకు తొయ్యక ముందు ఈ సిస్టమ్ రెస్ట్‌లో ఉంది కాబట్టి పైకి ఎంత ఫోర్స్ ఉంది T, కిందకి ఏముంది ఈ 2 బ్లాక్స్ వెయిట్ ఉంటుంది కిందకి. దీనిదేమో 50, దీనిదేమో ఎంత 10 mg కదా వెయిట్ అంటే. సో ఇది 5 × 10 50, ఇది 1 × 10, ఓకే. సో 10. సో దేర్‌ఫోర్ టోటల్ టెన్షన్ దేనికి ఈక్వల్ అవ్వాలి, 60కి ఈక్వల్ అవ్వాలి ఇక్కడ టెన్షన్. ఎప్పుడైతే ఈ లైక్ ఈ 1 kg బ్లాక్‌ని తోసేసామో ఇప్పుడు ఏమని చెప్పి తీసుకున్నానంటే కొత్త టెన్షన్ T డాష్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు కూడా మనకి లైక్ ఇది ఎలా ఉండాలి, ఇప్పుడు లైక్ బ్లాక్ రెస్ట్‌లోనే ఉంది ఈ బ్లాక్. సో ఏమవుతుంది సార్ అంటే అగైన్ T డాష్ విల్ బి ఈక్వల్ టు వాట్ 50, బికాస్ లైక్ స్ట్రింగ్ లెంత్ అనేది ఏమవ్వకూడదు, చేంజ్ అవ్వకూడదు కాబట్టి ఇది తోసినా సరే ఇది ఎలా ఉంటుంది, ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది. సో T డాష్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 50. అంటే ఇది తొయ్యక ముందు టెన్షన్ 60, తోసిన తర్వాత ఇమీడియట్‌గా టెన్షన్ ఎంత అయిపోయింది, 50 అయిపోతుందన్నమాట టెన్షన్. ఇది దేంట్లో ఏ కేస్ చూసాం మనం, ఇక్కడ ఒక సపోర్ట్ కింద మనం ఒక స్ట్రింగ్ వాడితే, ఇప్పుడు ఒక సపోర్ట్ కింద ఒక స్ప్రింగ్ వాడుతున్నా, స్ప్రింగ్ వాడితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఒక స్ప్రింగ్ వాడుతున్నా, ఓకే. సో స్ప్రింగ్ వాడితే ఏమవుతుంది సార్ అంటే, సో ఇందాకలానే ఇప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి సిస్టమ్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, స్ప్రింగ్ ఫోర్స్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు టోటల్ వెయిట్ కిందకి 60కి ఈక్వల్ అవుతుంది. అది ఇప్పుడు జస్ట్ బిఫోర్ పుషింగ్ దిస్ బ్లాక్, ఓకే. సో జస్ట్ ఆఫ్టర్ ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఆఫ్టర్ ఏమవుతుంది సార్ అంటే, నీకు స్ప్రింగ్ ఫోర్స్ నాన్ ఇంపల్సివ్ అని చెప్పాను కదా, స్ప్రింగ్ ఫోర్స్ నాన్ ఇంపల్సివ్ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా స్ప్రింగ్ ఫోర్స్ ఎంత ఉంటుంది, 60 ఉంటుంది. అంటే ఇది యాక్షన్ జరగకముందు ఏదైతే స్ప్రింగ్ ఫోర్స్ ఉందో ఇప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుందన్నమాట మనకి, ఓకే. సో కాబట్టి పైకి 60 కానీ కిందకి వెయిట్ ఎంత, ఇప్పుడు 1 kg బ్లాక్ పడిపోయింది కదా, ఇంకోన్లీ 5 kg మనకుంది. సో కిందకి వెయిట్ ఎంత మనకు ఇప్పుడు 50. సో ఇప్పుడు మనం క్లియర్గా అన్బ్యాలెన్స్ చూడొచ్చు కదా. సో ఇక్కడ అన్బ్యాలెన్స్ చూడొచ్చా లేదా, పైకి 60 ఫోర్స్ ఉంది, కిందకి ఎంత ఉంది 50 న్యూటన్స్ ఉంది, రైట్. సో ఆబ్వియస్గా అన్బ్యాలెన్స్ ఫోర్స్ ఉంది కాబట్టి సిస్టమ్కి యాక్సలరేషన్ ఉంటుందన్నమాట. సో యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ నెట్ ఫోర్స్ బై మాస్ m, పైకి 60 కిందకి 50. సో నెట్ ఫోర్స్ బై మాస్ ఎంత 5, విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్ 2 m/s². అంటే ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ ఎంత ఉంది మనకి ఇక్కడ 2 m/s² వచ్చిందనమాట ఈ కేసులో. ఈ కేసులో యాక్సలరేషన్స్ ఏమేమి ఉండవు, టెన్షన్ ఇమీడియట్గా చేంజ్ అయిపోయింది, కానీ స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఇమీడియట్గా చేంజ్ అవ్వదు, ఓకే. సో ఐ హోప్ దిస్ మోడల్ ఈస్ క్లియర్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నారంటే ఫైండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ 5 kg బ్లాక్ జస్ట్ ఆఫ్టర్ ద స్ట్రింగ్ గాట్ కట్. అంటే ఇక్కడ బేసికల్గా ఒక స్ట్రింగ్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని కట్ చేస్తారు ఇలా, ఓకే. ఈ స్ట్రింగ్ని ఏం చేశారు, కట్ చేస్తారు ఇలా. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం అడుగుతున్నారు, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ 5 kg బ్లాక్ అని చెప్పేసి అని అడుగుతున్నారు, ఓకే. సో ఇప్పుడు మనం జస్ట్ బిఫోర్ కటింగ్ దీనిపైన మొత్తం 3 ఫోర్స్ ఉన్నాయి మనం అబ్జర్వ్ చేస్తే, ఒకటి స్ప్రింగ్ ఫోర్స్, ఇంకొకటి టెన్షన్, ఇంకొకటి ఏంటి వెయిట్. సో ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ 3 ఫోర్సెస్తో ఈక్విలిబ్రియంలో ఉంటే మనం ఆల్రెడీ ఎన్ఎల్ఎం బేసిక్స్లో లామిస్ థియరం నేర్చుకున్నాం, ఇది వెక్టర్స్లో కూడా. ఏంటి, ఎఫ్ఎస్ఐ బై స్ప్రింగ్ ఫోర్స్ బై ఆపోజిట్ యాంగిల్ ఎంత ఉంది స్ప్రింగ్ ఫోర్స్కి 90, అండ్ ఈ వెయిట్కి ఆపోజిట్గా 50 బై ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 53 కాబట్టి ఇది వర్టికల్ది ఇది ఎంత యాంగిల్ ఉంటుంది 37, ఇది ఎంత ఉంటుంది ఇది 90. అంటే 50కి ఆపోజిట్గా యాంగిల్ ఎంత ఉంది 90 + 37 ఉంది, అదే ఇక్కడ రాశాను. అది చేస్తే మనకి స్ప్రింగ్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి 250/4 వచ్చింది.
స్ప్రింగ్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 250/4. ఓకే. సో, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ స్ట్రింగ్‌ని కట్ చేసావో, ఇమ్మీడియేట్‌గా అందులో టెన్షన్ ఇంకేముండదు. జీరో అయిపోయింది. ఇప్పుడు బాడీ మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి సార్ మనకి? బాడీ మీద ఓన్లీ 2 ఫోర్సెస్ మాత్రమే యాక్ట్ అవుతాయి మనకి. ఏంటా 2 ఫోర్సెస్? ఒకటి స్ప్రింగ్ ఫోర్స్, ఇంకొకటి ఏంటి? వెయిట్. స్ప్రింగ్ ఫోర్స్ ఏమన్నా మారుతుందంటే మారదు. ఇందాక ఎంతైతే కనుక్కున్నామో, ఇప్పుడు కూడా అదే స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది మనకి. ఇందాక కట్ చేయకముందు స్ప్రింగ్ ఫోర్స్ ఎంతొచ్చింది మనకి? 250/4 వచ్చింది. సో, ఇప్పుడు కూడా ఎంతుంటుంది? 250/4 ఉంటుంది. ఇందాక ఆ 250/4లో ఒక కాంపోనెంట్ ఎవరిని బ్యాలెన్స్ చేసేది? వెయిట్‌ని. అందుకే దీని కాంపోనెంట్ మీరు ఈ యాంగిల్ యాక్చువల్‌గా యాంగిల్ ఎంతొస్తుందిక్కడ? వాళ్ళు ఎంతిచ్చారు? 53. సో, యాంగిల్ 53 తీసుకొని 250/4 సైన్ 53 అంటే ఎంతవుతుంది? ఇంటూ 4/5 చేసామనుకో 4, 4 క్యాన్సిల్ ఇది ఎంతవుతుందప్పుడు? 50. సో, అదే మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్‌గా. పైకి ఎంతుంది మనకిక్కడ ఫోర్సు? పైకి ఎంతుంది మనకిక్కడ ఫోర్సు? 50 ఉంది. అది ఈ 15 బ్యాలెన్స్ చేస్తది. అంటే వర్టికల్ డైరెక్షన్‌లో నెట్ ఫోర్స్ 0. కానీ హారిజాంటల్‌గా మనకి ఎంత ఫోర్స్ ఉంది? 150/4 ఉంది. సో, ఇప్పుడు ఇది అన్‌బాలన్స్. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి, కౌంటర్ చేయడానికి ఎవడు లేడు. సో, కాబట్టి ఈ అన్‌బాలన్స్ ఫోర్స్ వల్ల ఇప్పుడు మనకి సిస్టమ్‌కి ఏమొస్తుంది? యాక్సెలరేషన్ అనేది డెవలప్ అయితుంది. సో, యాక్సెలరేషన్ ఎంత? నెట్ ఫోర్స్ అలాంగ్ హారిజాంటల్. వర్టికల్‌లో ఈ 50, 50 క్యాన్సిల్ అయిపోయింది. హారిజాంటల్‌లో మనకేమైంది మనకి? 150/4 లైక్ ఫోర్స్ మిగిలిపోయింది కదా మనకి. విచ్ ఈస్ అన్‌బాలన్స్డ్. దేర్ ఈస్ నో అదర్ ఫోర్స్ విచ్ కెన్ కౌంటర్ దిస్. సో, దేర్‌ఫోర్ యాక్సెలరేషన్ ఆఫ్ 5 కేజీ ఈస్ నథింగ్ బట్ నెట్ అన్‌బాలన్స్డ్ ఫోర్స్ విచ్ ఈస్ 150/4 ఇక్కడ బై మాస్ ఎంత? 5 కేజీస్. సో, ఇది చేస్తే మనకి ఎంతొచ్చింది మనకి? 30/4 విచ్ ఈస్ 7.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇన్ విచ్ డైరెక్షన్? టువర్డ్స్ రైట్. ఓకే. సో, ఎటువైపు ఉంది సార్ ఇది? ఇంత యాక్సెలరేషన్ టువర్డ్స్ రైట్ అనమాట. టువర్డ్స్ రైట్. సో, ఇంత యాక్సెలరేషన్ మనకి రైట్ సైడ్ ఉందనమాట. సో, దిస్ మచ్ యాక్సెలరేషన్ ఈస్ టువర్డ్స్ రైట్. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. ఇప్పుడు సేమ్ ఇంకొక క్వెషన్ చేద్దాం. ఓకే. స్టాండర్డ్ క్వెషన్. సార్ ఏంటి సార్ అంటే చూడండి ఇలా ఒక సిస్టమ్ ఇచ్చాడు. సిస్టమ్ ఇచ్చి ఇలా 2 ఎంకి మధ్యలో ఒక స్ప్రింగ్ పెట్టాడు. అండ్ ఈ పైన ఒక స్ప్రింగ్ పెట్టి దీన్ని కట్ చేశాడు. కట్ చేసిన ఇమ్మీడియేట్ నెక్స్ట్ ఇన్స్టెంట్‌లో వాట్ ఈస్ ద యాక్సెలరేషన్ ఆఫ్ 2m? వాట్ ఈస్ ద యాక్సెలరేషన్ ఆఫ్ m అని అడిగాడనమాట. సో, జస్ట్ కట్ చేయకముందు ఏంటో చూద్దాం సినారియో. కట్ చేయకముందు ఇది ఎలా ఉండాలి? రెస్ట్‌లో ఉండాలి కదా! సిస్టమ్ మొత్తం రెస్ట్‌లోనే ఉంది. ఈక్విలిబ్రియంలో ఉంది. సో, ఇప్పుడు ఎం బ్లాక్‌కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే జేబీ అంటే జస్ట్ బిఫోర్ కట్టింగ్ ద స్ట్రింగ్. జస్ట్ బిఫోర్ కట్టింగ్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ కట్ చేయకముందు ఇది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి దీని పైన ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే పైకి స్ప్రింగ్ ఫోర్స్ ఉండాలి. కిందకి ఎంజీ ఉండాలి. సో, ఆబ్వియస్‌గా స్ప్రింగ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు వాట్? ఎంజీ. ఓకే. సార్ జస్ట్ ఆఫ్టర్ కూడా మనం ఎంకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసామనుకోండి. జస్ట్ ఆఫ్టర్ కూడా మనం ఎంకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే యాస్ వి నో దట్ స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ నాన్ ఇంపల్సివ్ ఇన్ నేచర్. ఈ పైకి ఎంజీ ఏదైతే ఉందో ఇందాక ఆ ఎంజీ అంతే ఉంటుంది. అండ్ స్ప్రింగ్ ఫోర్స్ మారదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా అండ్ దీని వెయిట్ ఎంజీ అలానే ఉంది. సో, ఎంజీ వెయిట్ డ్యూ టు వాట్ గ్రావిటేషనల్ పుల్ ఎంజీ ఉంది. సో, నెట్ ఫోర్స్ ఆన్ దిస్ వాట్? 0. నెట్ ఫోర్స్ ఆన్ స్మాల్ ఎం బ్లాక్ ఎంత? 0. అంటే యాక్సెలరేషన్ ఆఫ్ స్మాల్ ఎం బ్లాక్ వచ్చింది. ఎంతొచ్చింది? 0. కానీ 2m బ్లాక్ మీరు చూస్తే ఇందాక దీన్ని కౌంటర్ చేయడానికి ఎవడున్నాడు? కింద పడిపోకుండా టెన్షన్ ఉంది. సో, ఇప్పుడు పాపం ఆ స్ట్రింగ్ తెగిపోవడం వల్ల దీనికి ఇంకా పైన సపోర్ట్ చేయడానికి ఎవడు ఫోర్స్ లేడు. సో, దీని వెయిట్ ఎంత? ఈ బ్లాక్ వెయిట్ 2mg. ఓకే. 2m ఇంటూ g అండ్ స్ప్రింగ్ ఫోర్స్ చూడండి. సార్ స్ప్రింగ్ ఫోర్స్ దీని మీద కిందకుంటుందని ఎలా చెప్పారంటే, ఇప్పుడు ఈ ఎం బ్లాక్ రెస్ట్‌లో ఉండాలి అంటే, ఎంజీని కౌంటర్ చేయాలంటే స్ప్రింగ్ ఫోర్స్ ఎటువైపు ఉండాలి? ఎంజీని కౌంటర్ చేయాలంటే స్ప్రింగ్ ఫోర్స్ పైకుండాలి. అంటే ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ ఏం చేస్తుంది ఎంని? పైకి పుల్ చేస్తుంది. సో, అంటే ఇప్పుడు స్ప్రింగ్ ఫోర్స్ అనేది పుల్లింగ్ నేచర్ కాబట్టి, అటువైపు కూడా ఏం చేయాలది? పుల్లింగే చేయాలి. సో, కాబట్టి ఈ 2m అంటే బేసికల్‌గా ఎం బ్లాక్‌ని పైకి పుల్ చేస్తుందంటే స్ప్రింగ్‌లో ఎక్స్‌టెన్షన్ ఉందని. ఎక్స్‌టెన్షన్ ఉంటే స్ప్రింగ్ ఫోర్స్ నేచర్ ఏంటి? పుల్లింగ్. సో, దీన్నేమో పైకి లాగుతుంది. దీన్నేమో ఎటువైపు లాగుతుంది? కిందకి పుల్ చేస్తుంది. సో, కాబట్టి ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ దీనిపైన కూడా కిందకే ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఈ 3mgని కౌంటర్ చేయడానికి పైన టెన్షన్ ఉండే 3mg. ఇప్పుడు అది కట్ చేసేసాం కాబట్టి పైన మనకింక టెన్షన్ లేదింక మనకి. సో, అందుకే అన్‌బాలన్స్ క్రియేట్ అయిపోయింది. సో, దేర్‌ఫోర్ యాక్సెలరేషన్ ఆఫ్ 2m ఈస్ నథింగ్ బట్ నెట్ అన్‌బాలన్స్డ్ ఫోర్స్. ఆర్ వాట్ ఈస్ ద నెట్ అన్‌బాలన్స్డ్ ఫోర్స్? 2mg ప్లస్ mg, 2mg ప్లస్ mg బై
3 mg దీని మాస్ ఎంత 2m. సో ఎంత వచ్చింది 3g/2 ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ వాట్ 2m బ్లాక్. 2m బ్లాక్కి యాక్సలరేషన్ ఎంత 3g/2 అండ్ m బ్లాక్ యాక్సలరేషన్ ఎంత 0. ఇదేంటి మనం చేసేదంతా ఎప్పుడు జస్ట్ బిఫోర్ అండ్ జస్ట్ ఆఫ్టర్ గుర్తుపెట్టుకోండి. త్రూ అవుట్ ఇది కాదు. ఓకే, జస్ట్ బిఫోర్ కట్టింగ్ ద స్ట్రింగ్ అండ్ జస్ట్ ఆఫ్టర్ కట్టింగ్ ద స్ట్రింగ్. ఇది మొత్తం కాన్సెప్ట్ ఒక చిన్న స్టార్టింగ్ చెప్పిన నోట్ పాయింట్ మీద బేస్ అయి ఉంటుంది. ఏం పాయింట్? స్ట్రింగ్ ఫోర్స్ క్యాన్ బి ఇంపల్సివ్ బట్ స్ప్రింగ్ ఫోర్స్ కెనాట్ బి ఇంపల్సివ్. ఇట్స్ నాన్ ఇంపల్సివ్. అంటే జస్ట్ బిఫోర్ ఎనీ యాక్షన్, జస్ట్ ఆఫ్టర్ ఎనీ యాక్షన్ ఇట్ షుడ్ రిమైన్ వాట్ సేమ్. ఇప్పుడు నేను సేమ్ ఇందాక క్వశ్చనే కొంచెం మోడిఫై చేశాను అనమాట. సార్ ఏంటి సార్ చిన్న మోడిఫికేషన్ మీరు చేసింది? ఇందాక ఎక్కడ స్ట్రింగ్ ఇక్కడ స్ప్రింగ్ ఉండేది కదా. ఇప్పుడు నేనేం చేశాను ఎక్కడ స్ప్రింగ్ ఇక్కడ స్ట్రింగ్ పెట్టాను. అండ్ ఇప్పుడు ఇగో ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ కట్ చేస్తే యాక్సలరేషన్ ఆఫ్ 2m ఎంత, యాక్సలరేషన్ ఆఫ్ m ఎంత అని అడుగుతున్నారు. ఓకే, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ 2m అండ్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ m అని అడిగారు. ఓహో ఓకే, చూడండి జస్ట్ బిఫోర్ కట్టింగ్ ఏమవుతుందంటే స్ప్రింగ్ ఫోర్స్ ఎంతో కనుక్కోవాలనుకుంటున్నా. కట్ చేయకముందు స్ప్రింగ్ ఫోర్స్. ఎందుకంటే మన మెయిన్ గోల్, మన మెయిన్ కాన్సెప్చువల్ పాయింట్ ఇక్కడ ఏంటి? స్ప్రింగ్ ఫోర్స్ అనేది జస్ట్ బిఫోర్ ఎనీ యాక్షన్ అండ్ జస్ట్ ఆఫ్టర్ ఎనీ యాక్షన్ ఇట్ షుడెంట్ చేంజ్. అంటే నా టాస్క్ ఏంటి? స్ప్రింగ్ ఫోర్స్ కనుక్కోవడం కదా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మూవ్ అవ్వట్లేదు, ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఎప్పుడన్నా రెండు బ్లాక్స్ ఈక్విలిబ్రియంలో లైక్ ఉంటే ఓకే, బై కనెక్టింగ్ బై వాట్ స్ట్రింగ్ వీ కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ అ వాట్ సింగిల్ సిస్టమ్. రెండు ఎప్పుడైతే స్ట్రింగ్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయో రెండింటిని ఒక సింగిల్ సిస్టమ్ కింద తీసుకుంటే టోటల్ మాస్ ఎంత ఉంది 3m ఉంది. అంటే దీని వెయిట్ ఎంత ఉంటుంది 3mg. అండ్ పైకి ఇప్పుడు దీన్ని ఎవడు ఆపుతున్నాడు? దీన్ని స్ప్రింగ్ ఫోర్స్ ఆపుతుంది అనమాట. ఇది కింద పడిపోకుండా ఈ సిస్టమ్ మొత్తం లైక్ ఈక్విలిబ్రియంలో ఉంది కదా. సో ఎవరు ఆపుతున్నారు దీన్ని? ఈ వెయిట్ మొత్తాన్ని కౌంటర్ చేసేది ఎవరు సార్ అంటే, సార్ మరి మధ్యలో టెన్షన్ ఏమైంది? ఈ రెండింటిని ఎప్పుడైతే ఒక సిస్టమ్ కింద తీసుకుంటున్నామో దిస్ టెన్షన్ బికమ్స్ వాట్ ఇంటర్నల్ ఫోర్స్ అండ్ ఇట్ విల్ గెట్ క్యాన్సిల్. అండ్ టోటల్ మాస్ ఎంత 3m. సో కిందకి వెయిట్ 3mg. సో స్ప్రింగ్ ఫోర్స్ ఈక్వల్ ఎంత అవ్వాలి 3mg. ఇదంతా ఎప్పుడు మనం ఈ స్ట్రింగ్ని కట్ చేయకముందు. సో జస్ట్ ఆఫ్టర్ కటింగ్ స్టోరీ ఏమవుతుందంటే ఎప్పుడైతే దీన్ని కట్ చేసావో ఇంక ఎం అనేది ఫ్రీ. ఇంక దాని మీద ఇంకేం ఫోర్సెస్ లేవు. అంటే ఎక్స్టర్నల్గా అదర్ దెన్ వాట్ ఎంజీ. ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది స్మాల్ ఎం బ్లాక్ ఈజ్ వాట్ ఇట్స్ వెయిట్. దెర్ ఇస్ నో స్ట్రింగ్, దెర్ ఇస్ నో స్ప్రింగ్ అటాచ్డ్ టు ఇట్, సో దెర్ ఇస్ నో అదర్ ఫోర్సెస్. సో ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ ఈజ్ వాట్ ఎంజీ. సో దేర్ ఫర్ యాక్సలరేషన్ ఆఫ్ ది స్మాల్ ఎం బ్లాక్ ఏమవుతుంది? ఈ ఎంజీ బై మాస్ ఎం. అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? జీ. అంటే యాక్సలరేషన్ ఆఫ్ స్మాల్ ఎం ఎంత వచ్చింది? జీ వచ్చింది. ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ 2m చూద్దాం. ఓకే, ఈ పైన ఉండే బ్లాక్ యాక్సలరేషన్ ఆఫ్ 2m చూసామనుకోండి. యాక్సలరేషన్ ఆఫ్ 2m చూస్తే పైకి స్ప్రింగ్ ఫోర్స్ మారదు కదా. ఇందాక ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే కదా ఉండాలి. అదే కదా కాన్సెప్ట్ మనకి. ఇందాక స్ప్రింగ్ ఫోర్స్ ఎంత వచ్చింది మనకి జస్ట్ బిఫోర్ కటింగ్ 3mg వచ్చింది. అంటే ఇప్పుడు కూడా అదే ఫోర్స్ ఉండాలి. స్ప్రింగ్ ఫోర్స్ అయితే మారదు. జస్ట్ బిఫోర్ అండ్ జస్ట్ ఆఫ్టర్ 3mg. ఓకే, ఇప్పుడు కింద టెన్షన్ ఫోర్స్ లేదు, ఇంకా కట్ చేస్తాం కదా, ఇంకా థ్రెడ్ లేదు ఇంకా. కానీ ఎవడున్నాడు? ఈ 2m బ్లాక్కి దీని వెయిట్ ఉంది 2mg. సో కిందకి 2mg ఉంది, పైకి 3mg ఉంది. అంటే ఆబ్వియస్గా అన్బ్యాలెన్స్ ఉందా లేదా? అన్బ్యాలెన్స్ ఉంది. సో పైకి 3mg, కిందకి 2mg. సో దేర్ ఫర్ నెట్ యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ నెట్ అన్బ్యాలెన్స్ ఫోర్స్ బై టోటల్ మాస్. అన్బ్యాలెన్స్ ఎంత సార్? పైకి ఎంత ఉంది 3mg. ఓకే, పైకి ఎంత ఉంది 3mg, కిందకి ఎంత ఉంది సార్ 2mg ఉంది. సో దేర్ ఫర్ యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ నెట్ ఫోర్స్. ఓకే, నెట్ ఫోర్స్ దట్ ఈస్ వాట్ 3mg minus 2mg which is nothing but what mg. So mg by 2m which is nothing but what g by 2. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ g/2 ఎటువైపు ఉంది? అప్వర్డ్. ఎందుకంటే అప్వర్డ్ ఫోర్స్ ఇస్ మోర్ దెన్ వాట్ డౌన్వర్డ్ ఫోర్స్. ఓకే, అండ్ ఈ స్మాల్ ఎం బ్లాక్ యాక్సలరేషన్ ఎటువైపు ఉంది? స్మాల్ ఎం బ్లాక్ యాక్సలరేషన్ డౌన్వర్డ్ ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా టూ బ్లాక్స్ స్ట్రింగ్తో కనెక్ట్ అయి ఉన్నాయనుకో, యాజ్ వి నో దట్ స్ట్రింగ్ లెంత్ కెనాట్ చేంజ్. ఎప్పుడైనా ఇవి మూవ్ అయితే రెండింటికి యాక్సలరేషన్ 0 ఉండాలి, ఈక్విలిబ్రియంలో ఉండాలి. అంటే లేదు, ఒకవేళ మూవ్ అవుతున్నాయని చెప్పామనుకోండి రెండింటికి కామన్ యాక్సలరేషన్ ఉండాలి కన్ఫామ్గా. ఎందుకంటే వి నో దట్ స్ట్రింగ్ లెంత్ కెనాట్ చేంజ్. ఓకే, స్ట్రింగ్ లెంత్ కెనాట్ చేంజ్ స్ట్రింగ్ కన్స్ట్రెయింట్ వల్ల. సో వెన్ ఎవర్ టూ బ్లాక్స్ ఆర్ కనెక్టెడ్ బై ఎ స్ట్రింగ్ అండ్ దే ఆర్ మూవింగ్ టుగెదర్, మనం దీన్ని ఒక సిస్టమ్ కింద ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. ఎలా? మొత్తాన్ని ఒక బ్లాక్ కింద తీసుకొని ఈ బ్లాక్ మొత్తం పైకి ఎంత యాక్సలరేషన్తో వెళ్తుందని చెప్పి తీసుకోవచ్చు? ఏ యాక్సలరేషన్తో వెళ్తుందని చెప్పి తీసుకోవచ్చు. ఓకే, వై? బికాస్
like as I said, these tension will become internal force and will get cancelled, and as both have same acceleration, we can do this. ఓకే, ఎప్పుడైతే మనకి స్ట్రింగ్ ఉందో, స్ట్రింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి. అదే స్ప్రింగ్ ఉందనుకోండి, ఇలా మనకి స్ప్రింగ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండిటికి ఒకవేళ సేమ్ యాక్సలరేషన్స్ ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇందాకలా చేయొచ్చు. కానీ సేమ్ యాక్సలరేషన్ ఉండాలని గ్యారంటీ లేదు. ఎందుకు? స్ప్రింగ్ లెంత్ కెన్ చేంజ్. స్ట్రింగ్ లెంత్ చేంజ్ అవ్వలేదు గానీ, స్ప్రింగ్ లెంత్ చేంజ్ అవ్వచ్చు కదా! సో, కాబట్టి ఎప్పుడైతే 2 స్ప్రింగ్స్ ఇలా లైక్ 2 బ్లాక్స్ స్ప్రింగ్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నాయో, రెండిటిని కలిపి ఒక బ్లాక్ కింద తీసుకోవడం అనేది ఆల్వేస్ నాట్ రైట్ ఆర్ ఆల్వేస్ నాట్ రికమెండబుల్. ఒకవేళ నీకు రెండిటికి సేమ్ యాక్సలరేషన్స్ ఉంటాయని కన్ఫర్మ్ తెలిస్తే మాత్రమే ఒక సిస్టమ్ కింద తీసుకో. కానీ మోస్ట్‌లీ అలా ఉండవు. ఓకే. లైక్ అప్పుడప్పుడు కొన్ని కొన్ని స్పెషల్ కేసెస్‌లో అలా ఉంటాయి. సో, కాబట్టి 2 బ్లాక్స్ స్ప్రింగ్స్‌తో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాయో, నువ్వు దాన్ని మాత్రం కలిపి ఒక సిస్టమ్ కింద తీసుకొని ఇలా అయితే రాయొద్దు. కానీ 2 బ్లాక్స్ ఒకవేళ నీకు ఒక స్ట్రింగ్‌తో కనెక్ట్ అయ్యాయనుకో, నువ్వు మొత్తాన్ని కలిపి ఒక సిస్టమ్ కింద తీసుకో. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, ఇప్పుడు చెప్పిన బేసిక్స్ అన్నీ మీకు క్లియర్ ఉంటే, సో, స్ప్రింగ్స్‌లో మీరు దీనికన్నా అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అన్నా, కటింగ్ ఆఫ్ స్ప్రింగ్స్ అని, ఓకే, ఇంకా లైక్ మాక్సిమం ఎక్స్‌టెన్షన్ ద స్ప్రింగ్ అని, సో, ఇంకా ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో, ఇప్పుడు జస్ట్ నేను బేసిక్స్ అన్నీ కవర్ చేశాను. సో, ఇవి మీకు కొంచెం క్లారిటీ ఉంటే అప్పుడు లైక్ యూ గైస్ క్యాన్ టాకిల్ అడ్వాన్స్ క్వెషన్. సో, ఆల్రెడీ మన ఛానెల్‌లోనే అడ్వాన్స్ క్వెషన్స్‌కి స్ప్రింగ్స్ మీద ఒక వీడియో ఉంది. సో, అది కూడా మీరు చూడొచ్చు. సో, దాంట్లో కూడా లైక్ మంచి కాన్సెప్ట్స్ అవి ఉన్నాయి. సో, ఓకే గైస్, థ్యాంక్ యూ. సో, మళ్ళా ఇంకొన్ని లైక్ నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్‌తో లైక్ మళ్ళా వద్దాం. ఓకే. సో, అంటిల్ దెన్, బై బై. థ్యాంక్ యూ.